అమ్మాయిలంతా మంచోళ్ళు, అబ్బాయిలంతా ఎదవలు అని డిసైడ్ అయిపోయి తీసినట్టుంటది. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తున్నాయంటే అది సృష్టి, అది నేచర్. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తున్నాయంటే అబ్బాయిలకి పైల్స్ వస్తున్నాయి ఇక్కడ. కొంతమంది సైకోటిక్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారనమాట. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి వచ్చింది కదా ఆ రోగం అని చెప్పి ప్రపంచం అంతా ఆ రోగాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటారు, అందరికి రావాలనుకుంటారు. పురుష జాతి మీద పగబట్టి తీసేటరా సినిమా అని అనిపిస్తుంది చూసేటప్పుడు. ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా ఎలా ఉందంటే ఏ కామెడీ ట్రాక్ లేకుండా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, ఏ ఐటమ్ సాంగ్లు ఫైట్స్ ఇలాంటి చెత్త లేకుండా ఒక మంచి నోవెల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. ఒక ఐడియాలజీని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నాడు రాహుల్ రవీంద్రన్, కానీ ఆ ఐడియాలజీ కంప్లీట్గా వన్ సైడెడ్ అయిపోయింది. ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీ ఈజ్ బ్యాడ్, కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, వాటి క్లారిఫికేషన్ సరిగ్గా లేదు. అంతేకాకుండా పక్షపాత ధోరణిలో ఉంది. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్, ఈ హీరో సినిమా స్టార్టింగ్లో ఎలా ఉంటాడో సినిమా ఎండింగ్ వరకు అలాగే ఉంటాడు అనమాట. అంటే ఆ క్యారెక్టర్లో మధ్య మధ్యలో సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్లక్చువేట్ అవ్వడం ఇలాంటివి ఉండవు. అది బిగినింగ్లో ఎలా ఉంటాడో ఎండింగ్ వరకు కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ మారేది అర్థం కానిది ఎవరిదిరా అంటే హీరోయిన్ క్యారెక్టర్. ఆ హీరోయిన్ క్యారెక్టర్కి ఒక ప్రాపర్ ఆర్క్ ఉండదు అనమాట. ఒక దగ్గర ఒకలా బిహేవ్ చేస్తుంది, ఇంకో దగ్గర ఇంకోలా బిహేవ్ చేస్తుంది. హీరోయిన్ హీరోతో లవ్లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఫేస్ చేస్తుంది. అంటే ఓవర్ కంట్రోల్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం, డ్రీమ్స్ని కిల్ చేయడం లాంటివి. ఈ ఓవర్ కంట్రోల్ అనేది వీళ్ళ లవ్ స్టోరీ బిగినింగ్లోనే హీరోయిన్ ఆ లీనియన్స్ ఇస్తుంది హీరోకి, మళ్ళీ అదే ప్రాబ్లం అని ఫీల్ అవుతుంది. పిచ్చండి ఇది. హీరో క్యారెక్టర్ ఏమో దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటుంది, ఎందుకంటే నువ్వు అపోజ్ చేయలేదు, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకుంటాడు హీరో. హీరోయిన్కి నాకు ఈ ఫ్యాక్టర్స్ వర్క్ అవ్వట్లేదు రిలేషన్షిప్లో అని అనుకున్నప్పుడు హీరోని కూర్చోబెట్టి దాన్ని క్లియర్గా చెప్పాలి. మేబీ కన్విన్స్ అవుతాడేమో, హీరోయిన్ పోగొట్టుకోవడం కంటే తనను తను మార్చుకోవడం బెటర్ అని అనుకుంటాడేమో. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎక్కడా ఈ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కడా క్లియర్గా హీరోతో మాట్లాడదు. పెళ్లి మ్యాటర్ మాట్లాడగానే డైరెక్ట్గా వచ్చి బ్రేకప్ చెప్పేస్తే అది ఒక అమ్మాయి అబ్బాయికి చెప్పినా, అబ్బాయి అమ్మాయికి చెప్పినా ఆటోమేటిక్గా ఇన్ని రోజులు మనల్ని టైం పాస్ కోసం వాడుకున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది ఎవరికైనా. ఈ పాయింట్ మీద అయితే రైటర్ సాలిడ్ స్టాండ్ తీసుకోలేదు, కంప్లీట్ గా వన్ సైడెడ్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ హీరోయిన్ చెప్తుంది అనమాట హీరోతో, ఐ స్లెప్ట్ విత్ యూ, కానీ అది నా నమ్మకం, నువ్వు ఎవరికి చెప్పవని, కానీ అది అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావా అని. ఇక్కడ చెప్పడం అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి, హీరో ఉన్న సిచ్యువేషన్లో బాధలో తన చుట్టూ ఉన్న వాళ్ళతో తన బాధని షేర్ చేసుకోవడంలో జరిగిందంతా చెప్పడం ఒకటి. ఇంకోటి, ఇంటెన్షనల్గా కావాలని హీరోయిన్ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చెప్పి స్ప్రెడ్ చేయడం. సెకండ్ అయితే ఖచ్చితంగా తప్పు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 4 గోడల మధ్య జరిగింది, అది నీ మీద పెట్టుకున్న నమ్మకం, కానీ నువ్వు దాన్ని అందరితో చెప్తున్నావు బయట అని అన్న హీరోయిన్ సినిమా బిగినింగ్లో హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటే ఆ విషయం హీరో కాలేజీ మొత్తం చెప్తాడు. హీరోయిన్ని దారిలో పోయే ప్రతివాడు ఆ కిస్ గురించి అడుగుతుంటాడు. నేను లిటరల్లీ ఇక్కడ హీరోయిన్ కోపం వస్తుంది, బాధపడుతుంది అనుకున్నా, కానీ హీరోయిన్ అక్కడ సిగ్గుపడుతుంది, థ్రిల్ ఫీల్ అవుతుంది, ఎగ్జైట్ అవుతుంది. మరి అప్పుడేమైపోయింది నీ మెచ్యూరిటీ? మరి అప్పుడేమైపోయింది నీ నమ్మకం? నువ్వు అంత మెచ్యూర్ ఉమెన్ అయితే నువ్వు అప్పుడే క్వశ్చన్ చేయాలి కదా. బోత్ ఆర్ ఫిజికల్ థింగ్స్, రైట్? హీరోయిన్ ఫాదర్ ని చాలా పాజిటివ్ గా చూపిస్తారు. ఇన్ ద సేమ్ వే హర్ బాయ్ ఫ్రెండ్ ఆల్సో పొసెసివ్ గా ఉన్నాడు అని చెప్పి బాయ్ ఫ్రెండ్ వదిలేసినప్పుడు నువ్వు మీ ఫాదర్ని కూడా వదిలేయాలి కదా. మీ ఫాదర్ కూడా ఫిజికల్ థింగ్స్ మాట్లాడతాడు, హార్మోన్స్ గురించి మాట్లాడతాడు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు, పొసెసివ్ గా ఉంటాడు. అంటే ఫాదర్ చూపించే పొసెసివ్నెస్ వచ్చి సేఫ్టీ, బాయ్ ఫ్రెండ్ చూపించే పొసెసివ్నెస్ వచ్చి అథారిటీ. వావ్. అను ఇమాన్యుయల్ హీరోయిన్ తో తనకి హీరో మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి, హీరో మీద ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్పినప్పుడు హీరోయిన్ బాధపడుతుంది. ఇన్ ద సేమ్ వే హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవడన్నా హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అవుతుంటే హీరోకి కోపం రావడం అనేది సహజం. కానీ ఇక్కడ హీరో కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాడు, దానివల్ల ఒక మంచి ఫ్రెండ్షిప్ కోల్పోవాల్సి వస్తుంది హీరోయిన్. ఇది తప్పు. కానీ ఇక్కడ ఇద్దరి కోపంలో న్యాయం ఉంటుంది. నీకు వచ్చిన కోపం కరెక్ట్ అయితే వాడికి వచ్చిన కోపం కూడా కరెక్టే. ఇక ఫైనల్ గా హీరో క్యారెక్టర్, ఈ హీరో క్యారెక్టర్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాడు హీరోగా ఉండాలనుకోవడం, ఐ మీన్ రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలనుకోవడం. వాడి అగ్రెసివ్, ఇన్సెక్యూరిటీ, ఆడి ప్రెస్టేజ్ ఎక్కడన్నా పడిపోతుందేమో అని చెప్పి హీరోయిన్ మీద ఎక్కువ ప్రెజర్ చేయడం, ఇలాంటి నెగిటివ్ షేడ్స్ హీరో రోల్ లో ఉంటాయి. హీరో రోల్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు ఆర్క్ అలాగే ఉంటుంది. ఫాదర్ రోల్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఆర్క్ ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, ప్రొఫెసర్ లాగానే ఉంటారు. ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు మారే రోల్ ఎవరన్నా ఉందంటే హీరోయిన్ క్యారెక్టర్. ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీ ఈజ్ బ్యాడ్, ఇట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ మూవీ. ఫస్ట్ నుంచి చివరి వరకు నేను కంప్లీట్గా ఎంగేజ్ అయ్యి చూసాను మూవీని. అంత మెలో డ్రామా, అంత ఒక నోవెల్ లాంటి మూవీని అంతసేపు కూర్చొని చూడడం అనేది గొప్ప విషయం. అలా చూడడం అనేది మూవీ బాగున్నప్పుడే చూడగలుగుతాం అంతసేపు ఆ మూవీని. రియల్గా పిక్చరైజేషన్ వైజ్ ఆ స్టోరీ ప్రెజెంటేషన్లో ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్ ఉంది రవిచంద్రన్ది. కానీ నువ్వు ఒక మోరల్ చెప్తున్నప్పుడు కేవలం ఒక వర్గందే తప్పు అని జనరలైజ్ చేసేయడం అనేది తప్పు. ఈ కులం వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తారు, ఆ మతం వాళ్ళు నమ్మకూడదు, ఇలాంటి థాట్స్ ఎంత టాక్సిక్కో
ఇలా కంప్లీట్గా ఒక జెండర్ని జనరలైజ్ చేసి వీళ్ళదే తప్పు అన్నట్టు చూపించడం కూడా టాక్సికే. ఇంకొక విషయం, రష్మిక మదన ఇంటర్వ్యూలో చెప్పింది మెన్స్ కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అని. అసలు నాకు అర్థం కావట్లే, ఇది ఒక సృష్టి, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, ఎవడో బలవంతంగా మూమెంట్కి అటాచ్ చేయలేదు. ఒకవేళ మెన్స్కి పీరియడ్స్ వచ్చేటట్టు నేచర్ డిసైడ్ చేస్తే ఆబ్వియస్లీ వీ షుడ్ గో త్రూ ఇట్, అంతే, దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తున్నాయనంటే ఇక్కడ అబ్బాయిలు మాకు పైల్స్ వస్తున్నాయంటారు, రెండు పెయినే. మేల్ అండ్ ఫిమేల్ బోత్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ సేమ్. ఉమెన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఉమెన్కి ఉంటాయి, మెన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ మెన్కి ఉంటాయి. దట్ మేక్స్ దెమ్ డిఫరెంట్. మెన్స్కి వాళ్ళకు ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయి, మంత్ ఎండ్ ఈఎంఐ కట్టాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మెంటల్ స్ట్రెస్ ఎన్నో ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకి. ప్రతిదీ నాకు వచ్చిన బాధ నీకు కూడా రావాలి అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు సైకోటిక్ ఎయిడ్స్ పేషెంట్, వాళ్ళకి రోగం వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా అదే రోగం రావాలని చెప్పి ఆలోచిస్తుంటారు అనమాట. అలా ఆలోచించడం అనేది అయితే తప్పు. సో ఇవన్నీ వదిలేసి ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే, ఈ మూవీకి బాంబే టాక్ ఇస్తున్న రేటింగ్ 3/5. రియల్లీ ఐ లైక్ ద మూవీ, బట్ కాకపోతే కన్విన్సింగ్ పాయింట్స్ పెట్టుంటే బాగుండు, వన్ సైడెడ్ డిస్కషన్ జరగకుండా ఉంటే బాగుండేది. సో ఇది మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.